కానీ కేసీఆర్ గారు రాష్ట్రం సాధించడమే కాకుండా సాధించిన రాష్ట్రానికి మరి ఒక రైతు బిడ్డ, ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో తన సంకల్ప బలంతో చూపెట్టిండు. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అంటారు. కానీ నీరు పల్లమే కాదు, ఎగువకు కూడా పరుగులు పెడుతుంది, పైకి కూడా తీసుకుపోవచ్చు అని చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణకు నీళ్ళు ఇయ్యాలే, తెలంగాణ బీళ్లకు నీళ్లు మల్లాలే అని చెప్పి ఒక మహాయజ్ఞానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. ఇవాళ మనం ఏ ప్రాంతంలోనైతే కూర్చొని ఉన్నామో, కాళేశ్వరం ప్రాంతంలో, కన్నెపల్లి ప్రాంతంలో, ఇక్కడ గోదావరి 80-90 మీటర్లు సముద్ర మట్టానికి పైన ఇక్కడ ప్రవాహం వారిది గోదావరి నది ఉన్నది. మరి ఇక్కడ నుంచి గోదావరి నదిని ఇక్కడ నుంచి ఒడిసిపట్టి ఒక్కొక్క బొట్టుని మరి పైకి అప్లాండ్స్ ఏవైతున్నాయో అక్కడ దాకా తీసుకొని పోవాలి అంటే మరి అద్భుతమైన లిఫ్ట్ సామర్థ్యం ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చూసి వెతికి పరిశోధించి ఒక బృహత్తరమైన ప్రణాళికకు శ్రీకారం చుట్టినారు కేసీఆర్ గారు. కానీ సిన్సియర్గా గత ప్రభుత్వం ఏదైతే తుమ్మిడిహెట్టి అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందో, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా మరి తుమ్మిడిహెట్టికి మాత్రం ఎన్నడూ వాళ్ళు ప్రయత్నం చేయలేదు. చివరికి ఒప్పందం చేసుకునే ప్రయత్నం, అంతర్రాష్ట్ర ఒప్పందం ఏదైతే చేయాలో ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు సంబంధించి ఆ డ్యామ్ హైట్ విషయంలో ఏదైతే ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం ఎన్నడూ కూడా వారు